నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి వెల్లడి. సబ్ కలెక్టర్ అధ్యక్షతన ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రజలకు తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఖితాబు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ జాహ్నవి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం మరియు ఉప జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ PCPNTT చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. డివిజన్లోని స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా ఉంచాలని, ఎవరైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. PCPNTT చట్టాన్ని ఎవరైనా స్కానింగ్ సెంటర్లోని వైద్యులు ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలకు మెడికల్ కౌన్సిలింగ్ కు సిఫారసు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డిప్యూటీ DMHO డాక్టర్ లక్ష్మి, మదనపల్లి 2 టౌన్ CI నరసింహులు, గర్భస్థ లింగ పిండ నిర్ధారణ చట్టం అమలు జిల్లా అధికారి బాబు నెహ్రూ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, ఫేస్ ఆర్గనైజేషన్ సభ్యులు శ్రీపాలస, వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ మధుసూదనాచారి, డాక్టర్ అరుణ, కనెల్ CDPO సుజాత, మదనపల్లి PCCNTT సభ్యులు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కన్సర్న్ అనమాట. అంటే ఇప్పుడు క్లెన్లీనెస్ అని, హౌస్ సెట్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో అందులో మనము ఈ ఒక్కటి ఎజెండా ఐటెం కింద పెట్టుకుని ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది డివిజన్ వారీ. అదే అంటారు, నాకు మండల్ వారీగా ఉంటేనే మనకి ఏరియా ఆఫ్ ఫోకస్ అన్నది కొంచెం కరెక్ట్గా ఐడియా వస్తుంది. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ నాట్ బి అ ప్రయారిటీ, డిజాస్టర్ విల్ బి మీకు తెలుసు ఇన్సిడెంట్గా వర్షాలు పడతాను. అసలు ఇవాళ నేను మీటింగ్ కన్వీన్ చేయడానికి ఐ హ్యాడ్ టు థింక్ 100 times. వాట్ ఇఫ్ మీరందరూ వెంటనే డేట్ అనుకున్నాము అంటే వీ కెన్ సిట్ అండ్ నెక్స్ట్ టైం నుంచి వీ ట్రై టు గెట్ ఇట్ డన్ ఆన్ ద డేట్ డెసిగ్నేటెడ్. హోల్ పాయింట్ ఆఫ్ అ కోఆర్డినేషన్ మీటింగ్ అంటే ఇప్పుడు ప్రెస్ వీళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, పోలీస్ మీకు ఖచ్చితంగా మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలాంటి వాటి గురించి. PNDT యాక్ట్కి సంబంధించి మనకి సబ్ డివిజనల్ లెవెల్లో కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడైతే కూడా ఈ ఫీమేల్ ఫీటిసైడ్ ఆర్ఎస్ జెండర్ డిటర్మినేషన్ టెస్ట్ ఇట్లాంటివి ఎక్కడైతే జరుగుతున్నాయో, సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్, ఇన్స్పెక్షన్స్ అనేవి రెగ్యులర్గా చేయాలి అన్నది ఒక ఎజెండా ఐటమ్. అది మాత్రమే కాకుండా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి మరియు బిహేవియరల్ చేంజెస్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి రెగ్యులర్గా IEC క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాలి అని చెప్పి ఈ మీటింగ్లో అనుకోవడం జరిగింది. సో ఈ IEC క్యాంపెయిన్స్ ప్రతి మండలంలోనూ గ్రామ లెవెల్లోనూ మనము కండక్ట్ చేసుకుని మనకున్న గ్రామ సచివాలయం వ్యవస్థ మరి వాలంటీర్స్ని కూడా వీటిలో ఇన్వాల్వ్ చేసి మనము సక్సెస్ఫుల్గా ఈ IEC క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా ఎక్కడైతే కూడా ఈ సెక్స్ రేషియో అనేది తక్కువ ఉన్న మండల్స్ అయితే ఉన్నాయో వాటిల్ని మనము ముందుగా ప్రయారిటీగా తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈ 1 monthలో కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ నేను తెలిపేది ఏంటంటే, ఇట్లా ఎక్కడైతే కూడా ఈ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ అనేవి చేస్తున్నట్టు మీకు సమాచారం ఉన్నా, లేదా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా ఇలా చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి సబ్ కలెక్టర్ ఆఫీస్కి కానీ అట్లా లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మీరు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
వర్షాల కారణంగా మృతి చెందిన ఆవులు గొర్రెలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా తక్షణమే 66,000 రూపాయలను నష్టపరిహారాన్ని ప్రభుత్వం బాధిత రైతులకు అందజేయడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు ఆయన కార్యాలయం నందు నష్టపరిహారం చెక్కులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని కొనియాడారు. విపత్తులు సంభవించిన వెంటనే నష్టపరిహారాన్ని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏదైతే గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ప్రజలందరూ చాలా నష్టపోయినారని మదనపల్లి మండలంలో అంగశెట్టిపల్లి, గంగన్నగారిపల్లిలో 2 లావర్లు చనిపోవడం జరిగింది. ఆవులతో ఒక్కొక్క ఆవుకు 30,000 చొప్పున, ఒక గొర్రెకి 3,000 చొప్పున, 2 గొర్రెలకు 2 ఆవులకు 60,000 ఇవ్వడం జరిగింది. అధికారులు ఇప్పుడే చెప్తున్నారు, ఇంతవరకు ఈ మాకు 25 ఏళ్ళ అనుభవంలో మొదటిసారిగా ప్రభుత్వం నుంచి తుఫాను వస్తానే వెంటనే స్పందించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని చెప్పి ఈరోజు మన ఏడీ అన్నగారు, మన రివర్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చూస్తున్నారు. చాలా సంతోషం. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ప్రజల గురించి ఆలోచించి మంచి చేసే తపన, మంచి చేసే ఆలోచన మన ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా భావిస్తున్నాం. ఇంకా ఈ 2 రోజులు రేపటి నుంచి మళ్ళీ తీవ్రంగా ఏదో వర్షాలు ఉంటాయంటున్నారు. దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ఏమీ లేవు, ఇంకా రాబోయే 3 రోజుల్లో వర్షాలు ఉంటాయని చెప్పి వర్షాలు ఉంటాయని చెప్పి చెప్పారు. ఏదైతే సైక్లోన్ వలన మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మదనపల్లి మండలం నందు ఈ వర్షాలకు ఈ ఫ్లడ్స్ వల్ల 2 ఆవులు 2 మేకలు చనిపోయినాయి. ఫస్ట్ టైం ఒక ఆవుకి 30,000, మేకకి గొర్రెకి 3,000 వంతున వాళ్ళకి పరిహారం వచ్చింది. ముఖ్యంగా గంగన్నగారిపల్లి, అంగిశెట్టిపల్లి నందు ఆవులు, చీకిలపల్లి నందు గొర్రెలు చనిపోయినాయి. వాళ్ళకి ఎమ్మెల్యే సార్ ద్వారా ఈరోజు పరిహారం ఇవ్వబడతా ఉంది. సార్, ఇటీవల కురిసిన వర్షాలకు ఆస్తి నష్టం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున 2,27,600 రూపాయలను 11 మంది బాధితులకు అందజేయడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు ఆయన కార్యాలయం నందు బాధితులకు ఆ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ లీలామాధవి, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు, వైకాపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిన్న వారికి, ఇళ్లను కోల్పోయిన వారికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులందరికీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించమని ఆదేశించడం జరిగిందన్నారు. ఇది ఎక్కడ కూడా మనం తాస్కారం చేసిందే. గత సంవత్సరంలో కూడా ఇదే నవంబర్ 26వ తారీఖున పెద్ద వర్షం, అప్పుడు కూడా అందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ వర్షంలోనే మా నాయకులు మేమందరూ కష్టపడి ఇండ్లు ఖాళీ చేయించి అన్నీ చేసినాం. ఈసారి అంత తీవ్రంగా లేకపోయినా కూడా ముందే అధికారులు, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్డీఓ గారు, మా నాయకులందరూ కూడా పోయి దీనికి నష్టపోకుండా నేను అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంది. వాళ్ళు రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేనటువంటి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జరిగిన గత వర్షంలో
దరిదాపులో మొన్న ఒక 400 మందికి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న గారు 25 కేజీల బియ్యం, బెల్లము, అనేక రకాల సరుకులు, నూనె 2,000 డబ్బు అందరికి ఇచ్చారు. అది 400 మందికి ఇచ్చారు. అలాగే నేను శనివారం ఆదివారం ఇక్కడ పర్యటించి మళ్ళీ సోమవారం మంగళవారం అసెంబ్లీకి పోతే అక్కడ ఎవరైతే వరదల్లో ఎక్కువ నష్టపోయినారో మీరందరూ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పోయి పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే బుధవారం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఫ్లడ్స్ పైన తిరుపతిలో మీటింగ్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర అక్కడ పాల్గొని అక్కడ నుంచి మళ్ళీ ఆదేశాలు ఇచ్చి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి మళ్ళీ రీసర్వే చేసినాం. దరిదాపు 450 మందికి మళ్ళీ ఈ ఇల్లు నానిపోయినాయి, కొంతమందికి చేరలేదని చెప్తే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి పెట్టాం. అది తొందరలో కూడా అది శాంక్షన్ వస్తే మీకు కూడా మళ్ళీ ఎవరైతే ఈ 410 మంది ఏదో ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 27, 28, 29 3 రోజుల్లో మళ్ళీ పెద్ద వర్షం ఉందని చెప్తున్నారు. ఏదైతే ఈ సైక్లోన్ వాతావరణం ప్రభావాలు చూసి చెప్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను కోరుకున్నానంటే ఇప్పుడు జింకా జలపడుతున్న ఉదయం చెప్పినప్పుడు మనం ఎంత అధికారులు ఏం చేసినా కూడా మీరు ప్రత్యేకంగా ఏదైతే ఈ అందరినీ కాలువల పక్కన, హెచ్ఎన్ఎస్ కాలువల పక్కన మీరు ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఈ అనాథరైజ్డ్గా ఎవరున్నారో వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి, వర్షం ఇప్పుడు కర్ణాటకలో నుంచి కూడా ఎక్కువ ఫ్లో అవుతుంది నీళ్ళు, మనకు చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడ ఎక్కడన్నా కర్ణాటకలో మనం బెంగళూరు నుంచి, శ్రీనివాసపూర్ నుంచి, ఇటు రామసముద్రం నుంచి ఎక్కువ వర్షం పడితే మనకు ఎక్కువ మదనపల్లి పైన వచ్చే మార్గం ఉంది. కాబట్టి దయచేసి ఈ పక్క చుట్టూ ఎవరున్నారు ఈ కాలువల పక్కన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను. నేను మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ మదనపల్లి మండలంలో దరిదాపులో 11 మందికి ఈ ఇండ్లు నానిపోయి ఇండ్లు పడిపోయిన వాళ్ళకందరికీ ఎవరైతే ఫుల్లీ డ్యామేజ్ ఉన్నాయో వాళ్లకు దరిదాపులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 95,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరికి ఇచ్చాము. మిగతా వాళ్ళకంతా 4,000, 5,000, 3,000 చొప్పున వాళ్ళు కూడా ఏదైతే లీకేజ్ ఉందో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఏదైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు కూడా మన ఎంఆర్ఓ గారికి గ్రామ సచివాలయం సిబ్బంది విఆర్ఓలు పంపించి మళ్ళీ సర్వే చేయించమని దరిదాపులు ఈరోజు 2,27,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. పొద్దున్నే కూడా మీకు ఇదే సమావేశంలో నేను చెప్పాను. ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఏదైనా జరిగితే వెంటనే స్పందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుపుతుంది. పొద్దున్నే ఎమ్మెల్యే హస్బెండరీ వాళ్ళు పొద్దున్నే నాతో మాట్లాడితే అప్పుడు కూడా మీకు చెప్పాను. ఈ 20 ఏళ్ళ చరిత్రలో మేము మొదటిసారిగా ప్రాణ నష్టం జరిగేది వేరు, ఆవులకు కానీ గొర్రెలకు కానీ ఏదైనా జరిగిన 2 రోజుల్లోనే మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున స్పందించి ఈ బెనిఫిషియరీస్కి అయితే డబ్బు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ అన్న పరిపాలనలో ఈ ఏదైతే ఇండ్లు కూలిపోయినాయో వాళ్ళు కూడా ఈరోజు 2,27,000 ఇది మనం ఇచ్చేది పూర్తి డబ్బు అయితే వాళ్ళకు మనము సాయం చేసినట్టు కాదు. అయితే కూడా గొప్ప మనసు పెట్టుకొని ఏదైతే నష్టపోయినారో వాళ్ళు ఇవ్వాలని చెప్పి అంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొత్తం కూడా ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మెప్మా కార్యాలయం నందు క్రాంతి పట్టణ సమాఖ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెప్మా సిఎంఎం ఉమేష్, సిఓలు మాధవి, భాను తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనుజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆర్పీలపై ఉందన్నారు. అదే విధంగా గ్రూప్ రుణాలను పొంది వాటి ద్వారా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. every month మనకి డేట్లో ప్రాజెక్ట్ జరుగుతుంది.
every month సమాచారం అంటే 50% మనకి రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడ మహిళలు ముందుకు రాలేదని ముందు ఆయన రావడంతోనే సీఎం అవ్వడంతోనే మనకి 50% రిజర్వేషన్ ఉంది. అంటే ఏ దీంట్లోనే మహిళలు తక్కువ కాదు, అన్నింటిలోనూ మగవారికి ఈక్వల్గా వర్క్ చేసేదే కాదు, మేధాశక్తి కూడా అంతే ఉంటుంది, నిరూపించుకోవడానికి మనకి ఆప్షన్ ఇచ్చింది. సో అంతేకాకుండా మీకు ఫస్ట్గా గృహిణిగా ఉండే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ మెంటల్ ప్రెషర్ అనేది దాని మీద పడడం వల్ల వేరే దాని మీదకి ఆలోచన పోతుంది. సో ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తే అంటే ఫ్రీడమ్ వస్తుంది. ఏం చేయొచ్చు ఈ డబ్బుతో అని ఆలోచించకుండా, అంటే ఫ్యామిలీని ఎట్లా రన్ చేస్తామో మనకి అమౌంట్ చేతికి వస్తే దేనికి ఎంత పెట్టాలి అనేది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే బాగా తెలుసు. 10 రూపాయలు సేవ్ చేయాలన్నా ఆడవాళ్ళు చేయాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది. సో ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలి, పైకి తీసుకుపోవాలన్నా కిందనే వదిలేయాలన్నా ఎన్ని ఛానల్స్లో మన పిల్లల్ని అయినా ఎవరైనా కానీ అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ముఖ్య పాత్ర పోషించేది మహిళ. ఒక పిల్లల విషయానికి వస్తే ఫస్ట్ టీచర్ మహిళ ఇంట్లో. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి పిల్లలకి ఏమి నేర్పిస్తామో అవే ఫస్ట్ ఫౌండేషన్ వాటి. తర్వాత ఫ్యామిలీ రన్నింగ్. ఈరోజు ఇవే సరుకులు ఉన్నాయి, వంటకి సరిపోలేదంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసేస్తాం. అదేవిధంగా అమౌంట్స్ కూడా ఎట్లా ఏ దీనికి ఎంత పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఏది వేస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేసేది కూడా మహిళ. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లోనూ మహిళకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకోవాలని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 50% అంటే అంత క్యాలిక్యులేటెడ్గా ముందుకు పోగలుగుతుంది. మహిళకి అంత కెపాసిటీ ఉంది, అంత ఉంది అని నిరూపించడానికి ఇచ్చిన ఆప్షన్. ప్రతి ఒక్క భారతీయుడు మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, బీజేపీ నాయకులు డాక్టర్ అజమతుల్లా ఖాన్, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇప్పటికీ కొనియాడబడటానికి ముఖ్య కారణం మన రాజ్యాంగమని కొనియాడారు. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. పెంచుపాడు గ్రామం డాక్టర్ బట్టి విజయసాయి గారు పుస్తకం రాశారు. ఆయన అంతకుముందు దత్తోపంత్ తేన్జీ గారు అంబేద్కర్తో బాగా సన్నిహితంగా అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ చర్చించుకునేవారు. అంబేద్కర్ గురించి దత్తోపంత్ తేన్జీ హిందీలో రాసినటువంటి పుస్తకాన్ని తెలుగులోకి వడ్డే విజయసాయి గారు అనువదించారు. ఆ తర్వాత 2008లో వారు ఇంకో పుస్తకాన్ని రాయాలనుకున్నారు. అంబేద్కర్ని ఎందుకు గౌరవించాలి, ఎలా అనుసరించాలి. ఆ పుస్తకం రాయాలనుకున్నప్పుడు వారిని కొంతమంది అడిగారు, ఆల్రెడీ దత్తోపంత్ తేన్జీ గారు రాసినారు కదా, ఆ పుస్తకం తెలియదు, మళ్ళీ ఈ పుస్తకం మళ్ళీ అవసరమా అని చెప్పేసి వారు చెప్పారు. నేను ఇవన్నీ కూడా చూసిన తర్వాత
అంబేద్కర్ గురించి అంబేద్కర్ సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు. అంబేద్కర్ వారసులు అని చెప్పుకునే వాళ్ళు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి సక్రమంగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం రాస్తున్నానని చెప్పారు. 26th January. Since then we have been celebrating the days. So we must be proud of celebrating such a festival in our school campus. Yesterday I thought of celebrating whom I have to invite as a guest. I was thinking, Managar will be there always. That time exactly Shivaprasad ji came. So we will celebrate such a things in our school campus. I too felt very happy. So thanks Shivaprasad ji for your motivation also today. So I don't want to take much of your time. So really I'm very happy to be part of this celebrations. It's a national festival. Thank you very much. నవంబర్ 26 మన ముసాయిదా కమిటీ రాజ్యాంగ నమూనాను అందించే సందర్భంలో రెండవది 2015 సంవత్సరంలో అంబేద్కర్ గారి 125వ జయంత్యోత్సవాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మన మోడీ గారు ప్రత్యేక సమావేశాలని శీతాకాల సమావేశాల సందర్భంగా 2 రోజుల పాటు పార్లమెంటులో రాజ్యాంగం పైన అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పనకి అంబేద్కర్ చేసినటువంటి కృషి పైన విస్తృతంగా 2 రోజుల పాటు చర్చ జరిగింది 2015లో. సో ఆ 2015లోనే నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటించడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మనం సరిగ్గా గుర్తించడం లేదు, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద మనము చర్చించడం లేదు, ప్రజల్లో దాని మీద విస్తృతంగా అవగాహన కల్పించలేకపోతున్నాము. తత్కారణంగానే భారత సమాజంలో ఇప్పటికీ రాజ్యాంగాన్ని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకునేటటువంటి పరిస్థితి ఇంకా రాకుండా ఉంది అని చెప్పేసి మోడీ గారు గ్రహించి ఆ రోజు భారత సమాజానికి ఒక పిలుపిచ్చారు. కానీ ఏం జరుగుతుంది? పిలుపిచ్చి 7 సంవత్సరాలు కావస్తుంది, 6 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటికి కూడా అన్ని వ్యవస్థలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సమానమైన హక్కులు, అందరూ సమానంగా జీవించడానికి అవకాశం ఇచ్చింది కూడా ఎవరు అంటే మనకు అంబేద్కర్. మనం ఈ ఏజ్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎవరు అంటే అంబేద్కర్ గారి నుంచి ఆయన యొక్క కృషి, పట్టుదల. ఆయన దేశం నాకేమిచ్చింది అని ఆలోచించలేదు, దేశానికి నేనేమి ఇచ్చాను అనేది ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచించేవాడు. ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ ఆయనకి ఇచ్చిన పనిని పూర్తి చేసిన దృఢమైన సంకల్పం ఉంటే విల్ పవర్. మనకి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పుడు రాజ్యాంగం రాయడానికి నియర్లీ మనకి అంటే 3 years పట్టింది దగ్గర. ఆయనకి అనేకమైన శారీరక సమస్యలు, ట్యూబర్క్లోసిస్ ఉండింది, ఫీవర్ ఉండింది, ఉన్నా కానీ ఎందుకంటే నేను భారతదేశానికి అతి పెద్ద గ్రంథాన్ని అంటే ప్రపంచంలోనే అప్పటికే USA అలాంటి అన్ని మహా మేధావులు కూడా చేయలేని దాన్ని ఈయన ఒక దృఢమైన సంకల్పంతో చేయగలిగారు. ఆయన ఒక మారుమూల గ్రామంలో జన్మించినా కానీ నెంబర్ ఆఫ్ PhDs చేశాడు. నెంబర్ ఆఫ్ PhDs. ఆయన నుంచి మీరంతా కూడా ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అంబేద్కర్ లాగా తయారయ్యి ఈ దేశానికి మనం సేవ చేయాలి.
ప్రతి ఒక్కరూ హెచ్ఐవి వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని జనచేతన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ నందు కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఐవి వైరస్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కాలజాత ఆధ్వర్యంలో పాటల ద్వారా హెచ్ఐవి గుర్తించి ప్రజలకు అవగాహనను కల్పించారు. ఆరోగ్య విషయంలో సిగ్గు బిడియం వద్దు 1097కి ఫోన్ చేయి. ఆరోగ్య విషయంలో అక్కలారా అన్నలారా అమ్మలారా అయ్యలారా హెచ్ఐవి విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా 1097తో మాట్లాడండి. హెచ్ఐవి విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా 1097తో మాట్లాడండి. అక్కలారా అన్నలారా అయ్యలారా అక్కలారా అన్నలారా అక్కలారా అయ్యలారా అక్కలారా భయంతోటి లోపల కొమలకండి. అందరితో విషయాన్ని చర్చించండి. భయంతోటి లోపల కొమలకండి. తాగడం వల్ల కూడా వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. మరి నీళ్ళని కూడా కాచి వడపోసి చల్లార్చి తాగాలి. ఉతికిన బట్టలనే ధరించాలి. మరి హెచ్ఐవి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న విషయం తెలుసుకునే ఆ ఒక చిన్న పొరపాటు వల్ల జరిగే సంఘటనలో జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నటువంటి యువత మరి ఈ రోజు సెల్ ఫోన్ ద్వారా ఎన్నో అసాంఘికమైన కార్యక్రమాలను కూడా మన సెల్ ఫోన్లు చూసి దానికి గురయ్యి వాళ్ళు ఎటువంటి తప్పులపైన కూడా గురి చేసి గురై బలవుతున్నారు. మరి అటువంటి విషయాలపైన కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఇంట్లో కూడా చర్చించి తల్లిదండ్రులు పిల్లలతో కూడా చర్చించి మరి సమాజం ఏ విధంగా ఉంది, మరి ఇటువంటి వ్యాధులు వస్తే మనకి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి చర్చించి పిల్లల గురించి చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి విషయాలు చదువుకున్న వయసు నుంచి కూడా అందరికీ తెలియజేసి సిగ్గు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్య విషయాల గురించి చర్చించి తగిన సలహాలు తీసుకోవడం కానీ, ఆసుపత్రి నియమాలు పాటించడం కానీ, పరిచయం చేసుకోవడం కానీ, కలుషిత సూదులు కానీ, రక్తం మారే విషయంలో కానీ అలంఘికటువంటి సంబంధాల వల్ల కూడా ఇటువంటి వ్యాధులకు గురవుతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాలపైన అవగాహన కలిగి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండి మంచి సమాజాన్ని ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని అందరూ కూడా చూడాలని కూడా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మరి జిల్లా ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎయిడ్స్ సొసైటీ కంట్రోల్ సంస్థ నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విషయాలపైన అవగాహన కలిగి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉండి సుఖంగా జీవిస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా డ్యాప్కు అంటే డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా పనిచేస్తున్న జనచేతన కానీ ఆర్ఎస్ వాళ్ళ టీఎస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కళాచేతన బృందాల ద్వారా కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఇదే విధంగా కళాచేతన ప్రోగ్రాం ద్వారా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వచ్చే డిసెంబర్ 1వ తారీఖున వరల్డ్ ఎయిడ్స్ కార్యక్రమం ఉంది కాబట్టి అంతవరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన ఏ ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పైన పడుకోకుండా వాళ్ళ ద్వారా ఇతరులు వ్యాప్తి చెందకోకుండా అరికట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు సమాజ స్పృహ కలిగి ఉండి ఏ ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పైన పడకుండా ఆరోగ్యవంతమైన సమాజంలో మన బతకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రివెన్షన్ యూనిట్ ద్వారా జిల్లా కలెక్టర్ సహకారంతో అలాగే డ్యాప్ డిఎంఎస్ మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ కార్యక్రమాలు ద్వారా అవగాహన కలిగడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎయిడ్స్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ మరియు టీబీ బ్లడ్ డొనేషన్స్ గురించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ఈ అవగాహన కార్యక్రమాలు మన రాష్ట్రం జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా హెచ్ఐవి ఎయిడ్స్ మీద కానీ టీబీ మీద కానీ ఏదైనా అవగాహన కార్యక్రమాలు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలంటే ఇబ్బంది కలిగితే 1097 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దీనికి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఈ అవగాహన కార్యక్రమాలలో తెలుసుకోవాలని కోరుతున్నాను. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుండా మనోహర్, మల్లెల మోహన్, చంద్రయ్య, ప్రదీప్, లక్ష్మీపతి, రమణ, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక పర్వదినంగా భారతీయులు జరుపుకోవాల్సిన దినం ఈరోజు 72వ
రాజ్యాంగ ఆమోద దినోత్సవం. రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ రాజ్యాంగం రాయడానికి ముందు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు 9 మందితో. దాంట్లో అంబేద్కర్ కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఉండి నిర్వహించాడు. కానీ మొత్తం సభ్యులంతా కూడా ఒకతను అమెరికా వెళితే, ఒకతను చనిపోతే, ఇంకొకరు పార్లమెంట్కి వెళితే, ఎవరు రాకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ రాజ్యాల యొక్క రాజ్యాంగాన్నింటినీ తెచ్చి పరిశీలించి పరిశోధించి వాటిలో నుండి ముఖ్యమైన అంశాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని, లిఖిత రాజ్యాంగాన్ని రాశాడు. ఇది రాసే ముందు నెహ్రూ గారు లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళి అక్కడ మేధావులందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. అయ్యా, మా భారతదేశానికి స్వాతంత్రం స్వేచ్ఛ వచ్చింది, మాకు ఒక రాజ్యాంగం కావాలా, దీని రాజ్యాంగాన్ని రాయడానికి ఎవరన్నా మీరు ఒకరిని మేధావిని పంపుంటే వాళ్ళు నవ్వారు. ఏంటయ్యా, భారతదేశంలో ప్రపంచ మేధావి ఉన్నాడు, ఈరోజు ప్రపంచంలో ముఖ్యమైన ముఖ్యమే మార్క్స్, కార్ల్ మార్క్స్, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన మీ భారతదేశంలో పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన నిమిరిపోతాడు. ఎందుకు ఆయన గుర్తించాలంటే ఆయన అన్టచబుల్, ఉనికి బలికి చదువుకు దూరంగా ఉన్న వ్యక్తి. ఆయన 14 డిగ్రీలు ప్రపంచంలో ఎవరు సంపాదించిన డిగ్రీలు సంపాదించారు. మరి ఈరోజు యుఎన్ఓ కూడా ఆయన గుర్తించింది. లండన్ యూనివర్సిటీ ఆయన గుర్తించి దాదాపు 3 వ్యక్తులంతా సర్వే చేస్తే, 6 సంవత్సరాలు సర్వే చేస్తే దాంట్లో నెంబర్ 1గా బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తాడు. వాళ్ళు రాశారు సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి ప్రతీక అని చెప్పి ఆయనకు బిరుదు ఇచ్చి ఆయన విగ్రహాన్ని వాళ్ళ యుఎన్ఓలో పెట్టారు. మరి ఈ పరిస్థితి రాజ్యాంగం అంటే మనం పరిపాలించడానికి మనకు చట్టాలు కావాలా. ఈ చట్టాల్లో సిఆర్పిసినే, ఐపీసీనే ఇవన్నీ కూడా కావాలంటే దీన్ని రాయాలా. దీన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 64 లక్షల రూపాయలు అప్పట్లో 72 సంవత్సరాల కిందట, అంటే ఇవాళ కోట్లతో అయ్యేది. ఖర్చు పెట్టి మొత్తం రాజ్యాంగం నేనే దగ్గరుండి నేనే. ఆ రోజు ఆయనకి బీపీ, షుగరు, అనేక ఇబ్బందులు, ఆయాసపడుతూ ఉన్నాడు. అయినా కూడా పట్టు వదలక రాశాడు. రాస్తే దాదాపు 200 సార్లు చర్చించారు. ఆ ముసాయిదాను 200 సార్లు చర్చించి, సెమినార్లు పెట్టి, డిస్కషన్ పెట్టి చర్చా వేదికలో మొత్తంగా ఒప్పుకుంటారు. ఈయన ఉమెన్, స్త్రీలకు హక్కు కావాలని కోరుతాడు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకున్నప్పుడే భారతదేశం బలమైన దేశంగా మారుతుందని భారతీయ అంబేద్కర్ సేన జిల్లా అధ్యక్షులు శ్రీచందు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీ వద్దన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు మోహన్, రవిశంకర్, మనోహర్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయులందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున భారతదేశంలో స్వతంత్ర పోరాట అనంతరం, బ్రిటిష్ పరిపాలన అనంతరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1951 సంవత్సర కాలంలో భారత రాజ్యాంగాన్ని సమర్పించడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమర్పించడం జరుగుతుంది. ఇదే తేదీన నవంబర్ 26వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన సమక్షంలో అంబేద్కర్ గారు ఏదైతే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామంగా తన శక్తినంతా కూడగట్టి తన మేధో మదనంతో భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా అతిపెద్ద రాజ్యాంగంగా స్వేచ్ఛకు నిలువెత్తు నిదర్శనంగా రూపొందించిన రాజ్యాంగం భారతదేశంలో అమలుకు నోచుకోవడానికి నాంది పలికిన రోజు ఈరోజు. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరైనా సరే పరిపాలన కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఆ దశగా భారత రాజ్యాంగ ఆశయాల దశగా ఈరోజు పరిపాలన కొనసాగాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి వెల్లడి. సబ్ కలెక్టర్ అధ్యక్షతన ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం.
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రజలకు తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎమ్మెల్యే నవాజ్ బాషా కితాబు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.